అది కాదు అశ్విన్. చూడానంది, ఎవరినో చూసి నువ్వు విశ్వం అనుకునుంటావు. అటో మధురా నగర్ వెళ్ళాలి. కూర్చోనంది. అశ్విని నువ్వు చూసావా సుశీల? నేను మా ఆయన చూసాం. ఎక్కడా? హాస్పిటల్లో. అవును. అక్కడెందుకున్నాడు? ఎవరికేమైంది? అశ్విన్కే ఏమైంది వాడికి? బాగా జ్వరంతో ఉన్నట్టున్నాడు. జ్వరమా? అవును, నువ్వు చేసిన పనికి మీ అమ్మ చాలా బాధపడుతుందంటే అలా చేయడం తప్పు కదా అంటే అంత జ్వరంలో కూడా మా మీద అంతెత్తిగిరాడు. తాళి కట్టినంత మాత్రాన నువ్వు నా భర్తవి కాలేవు అని అందరి ముందు అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళి బావతో కలుస్తుంటుందా ఆనంది? దాని మాటలు నువ్వు నమ్మావేమో, నేను నమ్మలేదు. అసలు దాని మెళ్ళో తాళి ఆ రోజే తెంపి అశ్విన్ అక్కడి నుంచి తీసుకొచ్చేస్తే బావుండేది. ఛ, అలా చేయకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఛీ, ఆ దిక్కుమాలిన దానివల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక పక్క అన్నయ్యకి ఒంట్లో బాలేదని చెప్తుంటే అదే వదిలేసి అందరూ ఆనందం మీద పడేడుస్తారేంటి? దాన్ని కట్టుకున్నాడు, రోగం పట్టుకుంది. అంతేనా? ముందు ముందు వాడి జీవితం ఎంత నాశనం అయిపోతుందో చూస్తూ ఉండు. అలా అని అశ్విన్ అలా వదిలేస్తారా? అన్నయ్య గారు ఉండుంటే అశ్విన్ ఇలాంటి సాహసాలు చేసేవాడా? అమ్మ కదా, ఏం చేస్తుందిలేనే ధైర్యం. అమ్మ తలుచుకుంటే ఏం చేస్తుందో వాడికి తెలిసేలా చేస్తాగా. ఓసే ప్రసన్న, వాడికి కాల్ చేసి రమ్మని చెప్పు. వచ్చాడో లేదా నేనే వాడున్న చోటికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను. అమ్మా, అత్తయ్య కాల్ చేయమంటుందిగా, చెయ్యి ప్రసన్న. చెయ్యి. స్పీకర్ ఆన్ చేయి. ఆనంది, ప్రసన్న కాల్ చేస్తుంది. మాట్లాడు. నేను మాట్లాడితే నాకు ఒంట్లో బాగోలేదని తనకు అర్థమైపోతుంది. నువ్వు మాట్లాడు. హలో ప్రసన్న. వదినా, అన్నయ్యకి జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? అశ్విన్కి జ్వరం వచ్చిందని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఇందాకప్పుడు హాస్పిటల్కి వచ్చారు కదా మా ఇంటి పక్క వాళ్ళు. వాళ్లే ఈ వార్త ఇంట్లో మోసుంటారు. ప్రసన్న, వాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారా, పోయారా? ఉన్నారు. చూసారా ఎలాంటి వాగుడు వాగుతున్నాడో? ఏయ్, వాడితో కబుర్లేంటి? ఎక్కడున్నాడో అడుగు. నేను అడిగేదేంటి? వినపడే ఉంటుంది. ఏరా, వినపడిందిగా మాతాశ్రీ గారి గొంతు. నేను ఆనందితో కాదు నా భార్యతో కలిసి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. అడ్రస్ పంపిస్తాను. నీకు నన్ను మీ వదిన్ని చూడాలనిపిస్తే మీరు రావచ్చు. వదిన నీతోనే ఉంటుందా? నా భార్య అప్పుడప్పుడు వచ్చి నాకు వంట చేసి పెడుతూ ఉంటుంది. తను వంట చాలా బాగా చేస్తుందని నీకు కూడా తెలుసు కదమ్మా. ఛీ, వింటున్నావమ్మా? తీసుకో. హలో. ఏంటి ఫోన్ కట్ అయింది? కావాలనే కట్ చేసింది. ఎవరు? ఇంకెవరు, మా అమ్మ. అసలే కోపంలో ఉన్న ఆవిడతో ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అవసరమా?